వారందరికీ యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యం కొరకై లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు మనందరం కలిసి చదువుకున్నాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 7వ వచనం అందరం చదువుదాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అలాగే ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఈ భాగాన్ని కూడా మనందరం కలిసి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే యేసు ప్రభు ధరించిన వస్త్రములు. ఏం చెప్పండి? పండగ అంటే ఏంటి అంటే మనం ఏమని ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇస్తామంటే పండగలో మంచి బట్టలకి, పండగలో మంచి విందుకి, పండగలో ఇక ఇతరత్ర కార్యక్రమాలకి ఎక్కువగా విలువనిస్తాం, ప్రాధాన్యతనిస్తాం. పొరపాటున పండగ టైంలో డబ్బులు అందక, డబ్బులు లేక బట్టలు కొనుక్కోలేదనుకోండి, ఇక ప్రపంచంలో ఉన్నటువంటి దిగులంతా మన హృదయంలోనే ఉంటుంది. కొట్లాట్లన్నీ మన ఇళ్లలోనే ఉంటాయి. ఒకవేళ మన ఇళ్లల్లో సరైనటువంటి విందులు కానీ లేక ఈ తినుబండారాలు కానీ చేసుకోకపోయినా కూడా అందరూ అన్నీ చేసుకుంటున్నారు, అందరూ బాగానే ఉన్నారు, మాకేందో ఈ సంవత్సరం బాగలేదు, కలిసి రాలేదని చెప్పి మనం సనుక్కుంటూ ఉంటాం, కొనుక్కుంటూ ఉంటాం. లోకంలో చాలా రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. పండుగలలో ప్రాముఖ్యంగా వస్త్రాలకి లేక వస్తువులకి లేక తినేటటువంటి వాటికి మాత్రం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనం చేసుకునేటటువంటి పండగ లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యతనివ్వటం కాదు. ఆయనను బట్టి, ఆయన కొరకై, ఆయనలో ఆరాధిస్తూ సంతోషిస్తూ మనం ఏం చేయాలంట? పండుగ చేసే వారంగా ఉండాలి. అందుకని హబక్కూకు అనే భక్తుడు అన్నాడు, సాలలో పశువులు ఉన్నా లేకున్నా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, అవన్నీ చెప్తూ అంటాడు చివరిలో, నేను నా రక్షకుడైన యెహోవా యందు ఆనందించెదను అని అంటాడు. కాబట్టి ఏమి ఉన్నా లేకున్నా మనం యేసు ప్రభువును కలిగి ఉన్నాం. ఏమి ఉన్నా లేకున్నా ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని కలిగి ఉన్నాం. ఏమి ఉన్నా లేకున్నా ఆయన యొక్క సహవాసాన్ని, ఆయన యొక్క సన్నిధిని మనం కలిగి ఉన్నాం. ఏమి ఉన్నా లేకున్నా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఈ భూమి మీద మన జీవితం శాశ్వతం కాదు. దేవుడు మన కొరకే నిత్యత్వంలో నిత్యమైనటువంటి బహుమానాలను మన కొరకే సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి కొరతలు మనకి కొరతగా అనిపించవు. కాబట్టి పండుగలో మనం అంటే దేవుడు అనుగ్రహిస్తే
వాటిని కొనుక్కొని సంతోషించడం తప్పు కాదు, కానీ అదే కలిగి ఉంటే పండగ అనుకోవటం అనేది అది తప్పు అభిప్రాయం. సరే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడ ఏం చేశారంట? 7వ వచనం, ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగానే ఆయనకి ఏ గుడ్డలు చుట్టారు చెప్పండి? పొత్తిగుడ్డలు. ఏం చెప్పండి? పొత్తిగుడ్డలు అనే మాటకి అర్థం ఏంటంటే పాత గుడ్డలు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి శిశువుకి కొన్ని వస్త్రాలు చుడతారు. ఇప్పుడంటే కొత్తగా ఫ్యాషన్గా బట్టలు వస్తున్నాయి, కానీ పాతకాలంలో వాళ్ళు పేద కుటుంబాలలో ఇళ్ళల్లో ఏం చేసేవాళ్ళంటే పాతగా ఉన్నటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలని కట్ చేసి పిల్లలకు చుట్టేవాళ్ళు. అవునా కదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాతి దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడినప్పుడు ఆయన కనేటటువంటి సమయంలో మరియకి ఎక్కడ స్థలం లేదంట? సత్రంలో కూడా స్థలము లేదు. మరి ఆమె ఎక్కడ ఆయనకి జన్మనిచ్చిందో బైబిల్ గ్రంథంలో క్లారిటీ లేదు. పశువుల పాకలు అని అందరు నమ్ముతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత ఆయన ఏ వస్త్రాలతో చుట్టారంట? పొత్తిగుడ్డలతో చుట్టి ఆయన ఎక్కడ పడుకోబెట్టారంటే పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఏ వస్త్రాలు ధరించాడు అంటే దారిద్ర్యపు వస్త్రాలు ధరించాడు. ఏ వస్త్రాలు చెప్పండి? మొత్తం 7 రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి యేసు ప్రభు ధరించిన వస్త్రాలు. మొట్టమొదటిగా దారిద్ర్యపు వస్త్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఆయన భూమి మీదకు రాకమునుపు పరలోకంలో ఉన్నాడు. ఆయన భూమి మీదకు రాకమునుపు పరలోకంలో దేవాతి దేవుడిగా ఉన్నాడు. పరలోకంలో రాజాతి రాజుగా ఉన్నాడు. పరలోకంలో మహిమగలటువంటి దేవుడుగా అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండి నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆయన స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నటువంటి దేవుడు. ఆ మహాదేవుడు, ఎవరు సమీపించినటువంటి తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు, అమరత్వం కలిగిన నిత్యత్వం కలిగినటువంటి ఆ దేవుడు, జీవం కలిగిన నిజమైనటువంటి దేవుడు ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాడు అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మొదటి వచనంలో ఏం రాయబడిందంటే ఆయన చొక్కా ఈ అంచులు ఎక్కడ దాక్కున్నాయంట? చదువమ్మ, మొదటి వచనం చదువు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయమును. అంత పెద్ద చొక్కా ఎవరికి ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు అంచులు ఎక్కడ దాకున్నాయంట? ఆ పరలోకాన్ని ఆవరించినటువంటి వస్త్రాలు ఆయన ధరించిన వాడుగా ఉన్నాడు. ఆ వస్త్రాలు ఎలా ఉన్నాయి? అవి మహిమతో, అవి వెలుగుతో నింపబడినటువంటి వస్త్రాలు. చదవండి, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఆయన వస్త్రం ఏంటి చెప్పండి? ఆయన వస్త్రం ఏంటంట? నిత్యమైనటువంటి వెలుగునే ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆ మహిమా వస్త్రాలు, ఆ ప్రకాశమైనటువంటి వస్త్రాలను ధరించుకున్నప్పుడు ఆ వస్త్రపు ఆ అంచులు ఎక్కడ దాకున్నాయంట? ఆయన పరలోకంలో అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన వస్త్రపు అంచులు దేవాలయపు అంచుల దాకా ఉన్నాయి. అంత గొప్ప దేవుడు, ఆయన యొక్క వస్త్రాలు ఆయన మహిమగలిగినటువంటి వస్త్రాలు లేక ప్రకాశమానమైనటువంటి వెలుగు మయమైనటువంటి వస్త్రాలను ఆయన ధరించుకున్నాడు. అయితే ఆ దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఏ స్థలాన్ని ఎంచుకున్నాడు? ఎక్కడ పుట్టాడు ఆయన అంటే ఆయన జన్మించినటువంటి స్థలం బెత్లెహేము. ఆయన పడుకోబెట్టబడినటువంటి స్థలం ఒక పశువుల తొట్టి. ఆయన పుట్టగానే ఆయనకి ధరింపజేసినటువంటి వస్త్రాలు పొత్తి గుడ్డలు. ఏ గుడ్డలు చెప్పండి? పాత బట్టలతో చుట్టుపడ్డాడు ఆయన. ఎందుకు? ఆయన అంత గొప్ప దేవుడై ఉండి అంత దీనస్థితికి దిగవచ్చాడు అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే మనం అదే స్థితిలో ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఆదికాండంలో దేవుడు ఆదాము హవ్వలకి కూడా మహిమా వస్త్రాలను ఇచ్చాడు. దేవుడు తన పోలికలో తన యొక్క స్వరూపంలో నరులను సృష్టించుకున్నాడు. వారు పాపము చేయకమునుపు వారు మహిమతో ఉన్నారు.
వారు కూడా వెలుగు వస్త్రాలను కలిగి ఉన్నారు. అందుకనే వారికి సిగ్గుకి ఎరగక ఉన్నారు. ఎప్పుడైతే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో మొట్టమొదటిగా వారు దేవుడిచ్చినటువంటి వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నారంట? దేవుడిచ్చినటువంటి ఆ వెలుగును పోగొట్టుకున్నారు, మహిమను పోగొట్టుకున్నారు. వారు దిగంబరులుగా తమను తాము చూసుకున్నారు. కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించినటువంటి వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. అయితే తమ దిగంబరత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేశారంట? అంజూరపు ఆకులను చుట్టుకున్నారు. మనుషుని ప్రయత్నాలు, మనుషుని యొక్క క్రియలు మనుషుని యొక్క దిగంబరత్వాన్ని కప్పలేవు. ఆ అంజూరపు ఆకులతో వారు తమ యొక్క మొలను చుట్టుకున్నప్పుడు ఆ సాయంత్రానికి అవి ఎండిపోయి రాలిపోయినాయి. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి కొరకై చర్మపు చొక్కాయిలను, అంటే దేవుడే వారి కొరకు ఏం చేశాడంట? వస్త్రాలను కుట్టించాడు, వస్త్రాలను తయారు చేయించాడు. ఆ చర్మపు వస్త్రాలు వారు తొడుక్కోవాలి అంటే అది వారి స్థానంలో ఒక జంతువు బలిగా మారాలి. అందుకని ఆ ఆది కాండంలోని దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి దాని యొక్క చర్మపు చొక్కాయలను వారికి తొడిగించాడు. అంటే గొర్రెపిల్ల యొక్క బలియాగం ద్వారా వారికి దిగంబరత్వం కప్పబడింది, వారికి దిగంబరత్వము. కాబట్టి మొట్టమొదటిగా వస్త్రాలను ధరింపజేసిన వాడు దేవుడే. ఆ వస్త్రాలను మనకి ఇవ్వటం కొరకై దేవుడు ఏం చేశాడో తెలుసా? పరలోకం నుండి పరలోకం ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆ పరలోకంలో వెలుగును వస్త్రంగా, ప్రకాశమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆయన మన కొరకు ఈ లోకంలోనికి దిగి వచ్చి జన్మించినప్పుడు మన కొరకు ఏ వస్త్రాలు ధరించాడంట? దారిద్ర్యపు వస్త్రాలు లేక పాత బట్టలను ఆయన ధరించుకున్నాడు. అర్థమైందా? అంతేకాదు ఆయన ఎందుకు ఆ విధంగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము. మనం ఎవరని చెప్పండి? మనము దరిద్రులము, మనం దిగంబరులము, మనం దౌర్భాగ్యులము, మనం మన యొక్క పాపము చేత శాపగ్రస్తులమై పతనమైపోయినటువంటి వారం. కాబట్టి ఏమీ లేని మనకు ఆయన అన్నిటినీ ఇవ్వటానికి, దరిద్రులమైనటువంటి మనలను ధనవంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు ఎలాగొచ్చాడంట? ఈ లోకంలోనికి దరిద్రునిగా వచ్చాడు. అందుకని మన కొరకే ఆయన దారిద్ర్యాన్ని కోరుకున్నాడు. గత భాగంలో మనం చెప్పుకున్నాం కదా, ఆయన మన కొరకే ఎలా నష్టపోయాడు అంటే మన కొరకే ఎవరు కోరుకొని వాటిని కోరుకున్నాడు. మన కొరకే ఆయన దారిద్ర్యాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయటం కొరకై. రెండవదిగా ఆయన వస్త్రాలు చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 43 నుంచి 46 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయం 43 నుంచి 46 వస్త్రాలు. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఎవని చేత స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగుమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెనో ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. ప్రభావము నాలో నుండి వెడలిపోయేను అంటే రెండవదిగా ఆయన వస్త్రాలు ఎలాంటి వస్త్రాలంటే ప్రభావము కలిగిన వస్త్రాలు. ఏ వస్త్రాలంట? ఆయనలో ప్రభావం మాత్రమే కాదు, ఆయన వస్త్రాలలో కూడా ఏముందంట? ప్రభావం ఉన్నది. ఈ సంఘటన గురించి మనకు అందరికీ తెలిసిందే. రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక యవనస్తురాలు ఉన్నది. యేసు ప్రభావం ఏమని పిలిచాడంటే కుమారి అని పిలిచాడు. ఏమని పిలిచాడు? కుమారి అంటే ఇంకా వివాహం కాలేదు, చిన్న వయసులోనే పెద్ద రోగంతో బాధపడుతూ ఉంది. ఆ భయంకరమైనటువంటి రోగాన్ని బట్టి ఆమె ఎన్నో తిప్పలు పడింది. ఆ రోగాన్ని బట్టి మనుషులలో కలవలేదు. ఆ రోగాన్ని బట్టి తన యొక్క బలాన్నంతా పోగొట్టుకుంటూ ఉంది. ఆ రోగాన్ని బట్టి తన యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ కూడా పాడు చేసుకుంది.
ఆ రోగాన్ని బట్టి తనకు నెమ్మది లేదు, ఆ రోగాన్ని బట్టి తాను అపవిత్రురాలుగా ఎంచబడుతుంది, ఆ రోగాన్ని బట్టి తాను ఎవరితో కలిసి ఉండలేదు. ఆమె ఒక అపవిత్రురాలు అని పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. ఆమె యొక్క వ్యాధిని బట్టి ఆమె ఒక అపవిత్రత కలిగినటువంటి స్త్రీ. అలాంటి స్త్రీ యేసు ప్రభువును ముట్టుకోలేదు. ఎందుకంటే ఆమె అపవిత్రురాలు కనుక ఎవరినైనా ముట్టుకుంటే వారు కూడా అపవిత్రపరచబడతారు. అందుకని ఆమెను ఎవరు ముట్టుకోనీయరు. కానీ ఈమె అనుకుందంట, యేసుని గురించి విన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధి ఉందంటమ్మా? దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆమె వ్యాధి చేత బాధపడుతూ ఉంది. ఆమె యేసుని గురించి విన్నది. యేసుని గురించి విన్న తర్వాత ఆమెలో విశ్వాసం కలిగింది. ఆమె అనుకున్నది, యేసు ప్రభు నన్ను ముట్టుకొని ఇస్తాడో లేదో, ఎందుకంటే నేను అపవిత్రురాలను, నాకున్నటువంటి వ్యాధిని బట్టి అందరూ నన్ను అసహ్యురాలనుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి నాకున్నటువంటి వ్యాధిని బట్టి నేను ఎవరిని ముట్టుకోవడానికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళటానికి కానీ నాకు ధైర్యం లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుందాం అనుకున్నది. అలా అనుకున్న వాళ్ళు ఈ మొక్కితే, ఎందుకంటే ఆమె యొక్క వ్యాధి ఎలాంటిదంట? అపవిత్రమైన వ్యాధి. అందుకనే ఆమె ఇలా అనుకుంది, యేసు ప్రభు వస్త్రాన్ని అయినా ముట్టుకుందాం, అప్పుడు నాకు స్వస్థత కలుగుతుందని చెప్పి ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. అక్కడ జనసమూహం ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ జనసమూహంలో అనేకమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నారు. కానీ అనేక మంది వస్త్రాలు ఆమెకి స్వస్థతనియ్యవు. ఆయన శిష్యులు కూడా ఉన్నారు. యేసు ప్రభు సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోతే ఆ కుమార్తెని బాగు చేయడానికి వెళ్తూ ఉన్నాడు ఆయన. వెళ్తూ ఉన్నప్పుడు యాయీరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందని యేసు ప్రభు కాళ్ళ మీద పడి, అయ్యా నా కుమార్తెను బ్రతికించమని అడిగితే ఆమెను బాగు చేసి బ్రతికించడానికి యేసయ్య వెళ్తూ ఉన్నాడు. ఆయనతో పాటు జనసమూహం వెంబడిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. కానీ ఈమె ఎవరి వస్త్రాన్ని వచ్చి ముట్టుకుందంట? ఆయన వెనుకకుండా వచ్చింది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఒకవేళ ఈ విధంగా మనం మాట్లాడుకుంటే జనసమూహంలో కూడా వెళ్ళింది కదా, అందరి వస్త్రాలు ఆమెకి తగులుంటాయిగా. కానీ ఎవరి వస్త్రాలలో ప్రభావము లేదు. ఎవరి వస్త్రంలో ప్రభావం ఉందంటే యేసు ప్రభు వస్త్రంలో ఏముందంట? ప్రభావం ఉన్నది. ఎందుకంటే ఆ వస్త్రములో నుంచి శక్తి ఎవరిలోకి వెళ్ళిందంట? ఆ యొక్క స్త్రీలోనికి వెళ్ళింది. కాబట్టి రెండవదిగా ప్రభావము కలిగినటువంటి వస్త్రాలు, మొట్టమొదటిగా దారిద్ర్యము కలిగినటువంటి వస్త్రాలు, రెండవదిగా ప్రభావము కలిగిన వస్త్రాలు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడుగుతూ ఉంటే జనసమూహం అన్నారు, మాకు తెలియదయ్యా అంటున్నారు. అప్పుడు పేతురు అడుగుతూ ఉన్నాడు, అయ్యా అందరినీ మీద పడతా ఉంటే ఎందుకు ఈ విధంగా ప్రశ్నిస్తున్నావు? అందరూ ఆయన మీద పడటం వేరు, విశ్వాసంతో ఆయనను తాకటం వేరు. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విశ్వాసంతో ఆయన యొక్క వస్త్రాన్ని తాకింది. కాబట్టి యేసయ్యలో ఉన్నటువంటి ప్రభావం అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమైందంటే ఆయనలో నుంచి బయలుదేరి ఆమెలోనికి ప్రవహించింది. ఎప్పుడైతే ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఆ బలహీనురాలలోనికి వెళ్ళిందో, ఆ వ్యాధిగ్రస్తురాల్లోనికి వెళ్ళిందో, ఆమెకున్నటువంటి బలహీనత, ఆమెకున్నటువంటి బాధ నివారణ అయింది. యేసు ప్రభు ఎందుకు అడుగుతూ ఉన్నాడు నన్ను ముట్టింది ఎవరని? ఆమె రహస్యంగా ఆయన ముట్టుకొని రహస్యంగా స్వస్థపరచబడి వెళ్దామనుకుంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు రహస్యంగా మనం ఉండటానికి లేదు, ఆయన ఎదుటికి రావాలి, ఆయన దగ్గర ఒప్పుకోవాలి. నన్ను ముట్టుకుంది ఎవరు అనగానే ఆమె భయపడుతూ వణుకుతూ యేసు ప్రభు ఎదుటికి వచ్చిందంట. అక్కడ ఆమె అనుకుంది యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు ప్రభు వారిలో శక్తి ప్రభావం ఉందని నమ్మింది. కానీ అంతకంటే యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు అని ఆమెకి అర్థం కాలేదు. ఎందుకు? ఒకవేళ ఆయన ముట్టుకుంటే నేను అపవిత్రురాలను కాబట్టి ఆయన ముట్టుకుంటే ఆయన నన్ను అసహించుకుంటాడేమో, నా వ్యాధిని బట్టి నన్ను త్రోసివేస్తాడేమో, నన్ను ఏమైనా గద్దిస్తాడేమో అని రహస్యంగా ఆయన ముట్టుకోకుండా ఆయన వస్త్రాలు మాత్రమే ముట్టుకొని బాగుపడి వెళ్దాం అనుకుంటే యేసయ్య అన్నాడు, నన్ను ముట్టుకున్నది ఎవరు? ఎందుకు ఆమె వణుకుతూ వచ్చింది? వెనుకుతూ ఆయన ఎదురుగా ఎందుకు వచ్చిందంటే ముట్టుకున్నందుకు యేసయ్య ఏమన్నా అనుకుంటాడేమో, అంటాడేమో అనుకుంది. కానీ యేసయ్య అన్నాడు, ఆమె ఎదురుగా వచ్చి ఆయన ఎదురుగా వచ్చి తన సంగతి అంతా చెప్పుకుందంట. ఏం చెప్పుకుందంట? తన సంగతి అంతా, తాను ఎలాంటి వ్యాధి చేత బాధపడిందో
ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని తిప్పలు పడిందో, ఆ వ్యాధిని బట్టి తాను ఎంత బలహీనురాలుగా మార్చబడిందో, ఎన్ని అవమానాలకి నిందలకు గురైందో, ఎంతమంది చేత ఛేదరించుకోబడిందో, తన యొక్క జీవితంలో తాను అనుభవించినటువంటి ఆ వ్యాధిని బట్టి కలిగిన ప్రతి బాధను యేసు దగ్గర కన్నీటితో చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ కలిగినటువంటి పిలుపేంటో తెలుసా? కుమారి, నీ విశ్వాసము నిన్ను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కానే కాడు. ఆయన కుమారి అని పిలుస్తూ ఉన్నాడు ఆమెని. నీ విశ్వాసమే నిన్ను బాగుపరచెను, సమాధానము గలదానవై. అంటే అంతకుముందు ఏం లేదు ఆమెకి. వ్యాధిని బట్టి హృదయంలో నెమ్మది, సంతోషం, సమాధానము లేదు. ఇప్పుడు ఆమె యొక్క దేహంలో ఉన్నటువంటి బాధ నివారణ అయింది. ఆమె యొక్క దేహంలో ఉన్నటువంటి రోగము సంపూర్ణంగా తొలగించబడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును, అంతేకాదు హృదయంలో నెమ్మదిని, సంతోషాన్ని పొందుకొని తిరిగి వెళ్ళింది. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే ఆమెలోకి ఏమొచ్చిందంట? ప్రభావం వచ్చింది. అందుకని ఆయన వస్త్రాలు ఏ వస్త్రాలు చెప్పండి? ప్రభావము కలిగిన వస్త్రాలు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నా కూడా ఆమెలోకి ఏమొచ్చిందంట? ప్రభావం వచ్చింది. ఈరోజు ఆయన మనకి ప్రత్యక్షంగా మన మధ్యలోకి లేకపోయినా, ఈరోజు నువ్వు ఏ వ్యాధి చేత, ఏ బాధ చేత నీవు ఉన్నా, నీవు కూడా ప్రార్థన చేస్తే, యేసు ప్రభువా నేను ఈ వ్యాధి చేత ఉన్నాను, ఈ బాధ చేత ఉన్నాను, ఈ సమస్యల్లో ఉన్నాను, ఈ భయంకరమైనటువంటి శ్రమలో నేనున్నానని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభావం నీలోనికి వస్తుంది. చదవండి అన్నమాట. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రభు శక్తి ఆయనకుండెను. ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. ఏముందంట? ఆయనలో శక్తి ఉంది, ఆయనలో ప్రభావం ఉంది. చదవండి. రెండవదిగా అదే లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం చదవండి, లేక 17 నుంచి చదువుకుందాం. 18, 19 వచనాలు. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము. ఆయనలో ఏముందంట? ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఒక రక్తస్రావ రోగాన్ని మాత్రమే కాదు, ఆ పైన చాలా ఉంది, అందుకే తర్వాత చదువుకోండి. అది ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఎటువంటి బలహీనత అయినా, చివరికి అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ముట్టుకుంటున్నారు, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తూ ఉందంట? స్వస్థపరుస్తూ ఉంది. కాబట్టి రెండవదిగా ఆయన వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు అంటే ప్రభావము కలిగినటువంటి వస్త్రాలు. అర్థమైందా? మూడవదిగా చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆరు దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు సూర్యకాంతి వలె తెల్లనివాయును. ఆయన వస్త్రములు సూర్యకాంతి వలె తెల్లని. మూడవదిగా మహిమా వస్త్రాలు. ఏ వస్త్రాలు చెప్పండి? మొట్టమొదటిగా దారిద్ర్యపు వస్త్రాలు, రెండవదిగా ప్రభావము కలిగిన వస్త్రాలు, మూడవదిగా మహిమా వస్త్రాలు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఏ వస్త్రాలు ఉన్నాయంట? ఇదే ప్రకాశమానమైన, ఇదే మహిమ కలిగిన, ఇదే వెలుగుతో నిండినటువంటి వస్త్రాలు ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళాడు. ఈ కొండని రూపాంతరపు కొండ అంటారు. ఈ కొండ పేరు తాబోరు కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖరూపము మారిపోయింది. అంటే ఈయన మనుష్య రూపంలో ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడంట? మానవుడిగా, మనుష్య కుమారుడిగా ఉన్నాడు, మానవ దేహంతో ఉన్నాడు. అలాంటి యేసు ప్రభు ఒక్కసారిగా రూపాంతరము పొందినప్పుడు ఆయనలోకి ఏమొచ్చిందంట? మహిమ వచ్చింది. ఆయన యొక్క ముఖము సూర్యుని కాంతి వలె మారిపోయింది. ఆయన యొక్క వస్త్రాలు కూడా సూర్యకాంతి వలె ప్రకాశిస్తాను. అంటే ఒక్కసారిగా మానవుడిగా ఉన్నటువంటి ఆయన దైవ రూపంలోనికి మారిపోయాడు. ఏ విధంగా మారిపోయాడంట? ఆయన వస్త్రాలు కూడా మారిపోయినాయి. మార్కు సువార్తలు అంటాడు, ఆయన వస్త్రాలు ఎవరు కూడా ఉతకలేనంత తెల్లనైనటువంటి వస్త్రాలుగా మారిపోయినాయి అంట. అర్థమైందా? ఈ వస్త్రాలు మహిమా వస్త్రాలు. ఏ వస్త్రాలు చెప్పండి? మహిమా వస్త్రాలు. ఒక్కసారిగా ఆయనకు రూపం మారిపోయింది. అసలు ఈ రూపాంతరం దేనికి సాదృశ్యమో తర్వాత చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె, సూర్యకాంతి వలె. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు చెప్పండి? ఆయన నీతి సూర్యుడు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయంలో దావీదు మహారాజు అన్నాడు, ఆయన నా సూర్యుడు, ఆయన కేడమునై ఉన్నాడు అని అన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నీతి సూర్యుడు. ఎవరంటే ఆయన నీతి సూర్యుడు. నీతి సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించినప్పుడు లోకంలో ఉన్నటువంటి చీకటంతా పారద్రోలబడి ఎలాగైతే వెలుగు సంతరించుకుంటుందో, యేసుక్రీస్తు ప్రభువారు నీతి సూర్యుడిగా ఈ పాపపు చీకటిలో నిండిపోయినటువంటి లోకంలో ఆయన ఉదయించినప్పుడంట ఈ పాపం అనేటువంటి చీకటి తొలగిపోయింది. లోకంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయింది. ఆయన ఎవరి హృదయాలలోకి వస్తాడో, ఎవరి హృదయాలలో జన్మిస్తాడో వారి హృదయాలలో ఉన్నటువంటి పాపపు చీకటి కూడా తొలగిపోయి వారు వెలిగించబడే వారిగా ఉంటారు. వారు మహిమపరచబడే వారిగా ఉంటారు. వెలుగు ద్వారా మహిమ వస్తుంది. వెలుగు ద్వారా ఏమొస్తుందంట? మహిమ వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుని యొక్క దూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళాడు. ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు పొలములో ఉన్నారు, వారు చీకటిలో ఉన్నారు. అయితే దూత వారి దగ్గరికి వెళ్ళినప్పుడంట వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించినని రాయబడింది. ఏమొచ్చింది? వాళ్ళ చుట్టూ వెలుగు వచ్చింది. అది దేవుని మహిమ అని రాయబడింది. కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి శుభవార్తను విన్నారు. ఆ వెలుగులో మందుని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారంట? యేసు ప్రభువును చూశారు. వారు సంతోషించారు. మరలా ఆయన గురించి ప్రకటించుకుంటూ వెళ్ళారు. దేవుని స్తుతిస్తూ వెళ్ళారు వాళ్ళు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఎవరి యొక్క హృదయాలలో ఆయన ఉదయిస్తాడో వారిలో ఉన్నటువంటి పాపపు చీకటి తొలగించబడుతుంది. కాబట్టి మూడవదిగా ఆయన వస్త్రాలు. ఏ వస్త్రాలు చెప్పండి? మహిమా వస్త్రాలు. చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఎలాగుందంట? మామూలు సూర్యుడు కాదు. ఈ సూర్యుడి కళ్ళంట మనం ఒక 10 నిమిషాలు చూస్తే మన కళ్ళు పోతాయి. ఏది? ఇప్పుడు మనకు కనిపించే సూర్యుడి గురించి. ఈ సూర్యుని సృష్టించినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడై ఉంటాడు, ఇంకెంత మహిమతో ఉండంటాడు. అందుకని ఆయన నీతి సూర్యుడు. మిట్ట మధ్యాహ్న కాలంలో దేవుడు సౌలును దర్శించినప్పుడు ఈ సూర్యుని కంటే ప్రకాశమైనటువంటి వెలుగు ఆయన్ని దర్శించినప్పుడు ఆయన గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, గుడ్డివాడైపోయాడు. అర్థమైందా? కాబట్టి మూడవదిగా ఏ వస్త్రాలు చెప్పండి? మహిమా వస్త్రాలు. దారిద్ర్యపు వస్త్రాలు ఎందుకు ధరించుకున్నారంటే పాపం యొక్క దారిద్ర్యత నుంచి మనల్ని విడిపించి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రభావం కలిగినటువంటి వస్త్రాలు ఎందుకు ధరించుకున్నానంటే పాపం యొక్క శాపము నుండి, రోగము నుండి, అసమాధాన స్థితి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఆ వస్త్రాలు ధరించుకున్నాడు. మూడవదిగా మహిమా వస్త్రాలు ఎందుకు ధరించుకున్నాడు అంటే పాపము చేత పోగొట్టుకున్నటువంటి ఈ వస్త్రాలని మనకి మరలా తిరిగి అనుగ్రహించడానికి, మనల్ని తన యొక్క మహిమతో, వెలుగుతో నింపడానికి, రక్షణ ద్వారా మరలా మన జీవితంలో ఆదాములో పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని మనకి ఇవ్వటానికే ఆయన ఈ మహిమా వస్త్రాలను ధరించుకున్నాడు. అక్కడ రూపాంతరం ఎందుకు చెందాడు అంటే పేతురు, యోహాను, యాకోబులకు సందేశాన్ని ఇస్తున్నాడు ఆ దర్శనము ద్వారా. ఏంటంటే మానవ రూపం ఉన్నటువంటి మిమ్మల్ని కూడా
నేను దైవ రూపంలోకి పరలోకంలో మారుస్తాను, మిమ్మల్ని ఈ విధంగా మహిమతో నింపుతాను అని తెలియచేయడానికే ఆయన అక్కడ రూపాంతరం చెందాడు. 4వదిగా చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 2-3 వచనాలు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఇవి యేసు ప్రభు యొక్క శ్రమా వస్త్రాలు. ఏ వస్త్రాలు చెప్పండి? మన కొరకి శ్రమ అనుభవించడానికి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మన కొరకే మన స్థానంలో మరణించి మనకు రక్షణ విమోచన దయచేయడానికి ఆయన వచ్చాడు. ఆయన మన పాపములన్నిటినీ తన మీద వేసుకుని ఆయన మన స్థానాన్ని తీసుకున్నప్పుడు సైనికులు వచ్చి ఆయన బంధించారు, పిలాతు ఎదురుగా తీసుకుని వెళ్ళారు. ఆయనకి 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత సైనికులు ఏం చేశారంటే, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయనకి ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించారు. 3వ వచనం, ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఏ వస్త్రాలు ఇవి అంటే శ్రమా వస్త్రాలు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా యేసు ప్రభువులో నెరవేరింది. ఎందుకు ఆయనకు ఊదా రంగు వస్త్రాన్ని ధరించారు? ఎందుకు ఊదా రంగు వస్త్రాన్ని ధరింపజేశారు? ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 13వ వచనం. వారు బలిపీఠము బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము కలిగిన బట్టను పరచి దాని మీద అనగా సరే అవి తర్వాత చదువుకోండి. బలిపీఠం మీద బలి అర్పించిన తర్వాత ఈ ఒక్క మాట అర్థం చేసుకోండి చాలు. బలిపీఠం మీద బలి అర్పించాలి. ఏం అర్పించాలంట? బలి అర్పించి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. ఆ తర్వాత ఆ బలి పశువు యొక్క చర్మాన్ని తొలిచి దాని యొక్క అవయవాలు శుభ్రంగా కడిగి ఆ బలిపీఠం మీద దేవునికి దహన బలిగా వాటిని కాల్చివేయాలి. ఈ బూడిదని ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరం దగ్గర వాటిని బయట ఆ బూడిదని పారవేయాలి. ఇప్పుడు ఈ బలిపీఠం మీద దేవుడు బలి పశువుని దహించిన తర్వాత ఆ బూడిదను ప్రతిష్ఠితంగా పారవేయక మునుపు దాని మీద ఏం కప్పాలంట? ధూమ్రవర్ణము కలిగినటువంటి వస్త్రాన్ని, అదే ఊదారంగ వస్త్రం అంటే. ఏ వస్త్రం అంట? అంటే బలిపీఠము మీద ఏం చేయబడాలి? వస్త్రము కప్పాలి. ఈ వస్త్రము మీదనే అన్ని సేవ ఉపకరణాలను పెట్టాలి. అది దేవుడు నియమించిన కట్టడ. సరే, ఈ ఒక్క చిన్న మాట అర్థం చేసుకోండి. పాత నిబంధనలో బలిపీఠము మీద ఊదా రంగు వస్త్రాన్ని కప్పుతారు. ఎప్పుడు అంటే బలి పశువును వధించిన తర్వాత. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క స్థానాన్ని తీసుకుని మన స్థానంలో ఆయన నేరస్తునిగా ఏం చేయబడ్డాడంట? పిలాతు ఎదుట నిలవబడ్డాడు. ఆయన మీద నిందలు, ఆయన మీద అనేకమైనటువంటి నేరాలు మోపుతూ ఉన్నారు, కానీ ఏ ఒక్కటి కూడా రుజువుపరచబడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని కొరడా దెబ్బలు కొట్టడానికి అప్పగించినప్పుడు ఆయన దిగంబరునిగా చేశారు. ఆయన కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత మరలా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయనకి ఏం చేశారంటే ఊదా రంగు వస్త్రాన్ని ధరింపజేశారు. ఈ ఊదా రంగు వస్త్రము పాత నిబంధన కాలంలో బలిపీఠం మీద కట్టబడినటువంటి ఆ ఊదా రంగు వస్త్రానికే సాదృశ్యంగా ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే శ్రమను అనుభవించాడు కాబట్టి మన కొరకే శ్రమ వస్త్రాలను ఆయన ధరింపజేశాడు. నిజానికి ఈ ఊదా రంగు వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మీరు తర్వాత చదువుకోండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఊదా రంగు వస్త్రాలు రాచరికానికి, ఐశ్వర్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఐశ్వర్యవంతులు ధరించుకుంటారు, ధనవంతులు ధరించుకునే వస్త్రాలు అవి. తర్వాత రాజరికంలో ఉన్నటువంటి వారు, రాజులైనటువంటి వారు ధరించుకునే వస్త్రాలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు ధరింపజేశారంటే, ఆయన ఎగతాళి చేయడానికి, యూదుల రాజా నీకు శుభమని ఆయన ఎగతాళి చేయడానికి వాళ్ళు ఆ వస్త్రాన్ని ధరింపజేశారు. కానీ వాళ్ళకి తెలియదు ఏ విషయం అంటే, ఆయనే రాజాతి
రాజు. అందుకని ప్రకటన గ్రంథంలో ఆయనకు రాజులకు రాజు అయినటువంటి దేవుడు. మీరు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదువుకున్న, 14వ అధ్యాయం చదువుకున్న, ఆయన గుర్రం మీద వెళుతూ ఉన్నప్పుడంట ఆయనకు తెల్లని వస్త్రాలు ఏమవుతున్నాయంట, తెల్లని వస్త్రాలు ఆయన వెంట ఉన్నాయి, అంటే కప్పుతూ వస్తూ ఉన్నాయని రాయబడింది. అంటే ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. అయితే ఆ రాజు అయినటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఏం చేశాడు తెలుసా? శ్రమ వస్త్రాలను ధరించుకున్నాడు. ఏమ్మా, ఎవరైనా ఈ లోకంలో నీ కొరకై శ్రమ పడే వాళ్ళు ఉన్నారా? నీ కొరకే దెబ్బలు తినేవాళ్ళు ఉన్నారా? నీ కొరకే కన్నీరు గచ్చేవాళ్ళు ఉన్నారా? నీ కొరకే ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? యేసు ప్రభు నీ స్థానాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఎందుకని దిగంబరిగా మార్చబడ్డాడు? ఎందుకైనా ఆ శ్రమ వస్త్రాలను ధరించుకున్నాడు? ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని వాళ్ళు ఊడదీసి వాళ్ళు చీటీలు వేసి పంచుకున్నారని రాయబడింది. కీర్తన గ్రంథంలో రాయబడిన మాట, వారు నా వస్త్రములను పంచుకుని ఉన్నారు. ఎవరు పంచుకున్నారు ఆయన వస్త్రాలు? దేనికి సాదృశ్యంగా ఉంది? మరలా చెప్తున్నాను, ఆది కాండంలో ఆదాము హవ్వల యొక్క వస్త్రాన్ని దోచుకున్నాడు సాతానుడు. దోచుకున్నాడా లేదా? అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతూ ఉన్నాడు. అలా దిగిపోతున్నప్పుడు వాడు దొంగల చేతికి చిక్కాడు. ఈ దొంగలు ఏం చేశారంటే వాడిని కొట్టి వాని యొక్క బట్టలను దోచుకొని వెళ్ళారని రాయబడింది. బట్టలు కూడా దోచుకెళ్తారా? కానీ యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఆ మనుషుడు మన యొక్క పితరుడు అయినటువంటి ఆదామే. ఆ మనుషుడు ఆదాముకు సంబంధించిన మనందరమే. మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ స్థితిలో నుంచి పాపపు స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉండగా సాతానుడు అనేటువంటి దొంగ మనల్ని పట్టుకొని మనల్ని ఏం చేశాడు తెలుసా? మన వస్త్రాలను దోచుకున్నాడు. అందుకని ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారంట? వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. వస్త్రమే మన జీవితం. వస్త్రం జీవితానికి సాదృశ్యంగా ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో నీ కొరకే నా కొరకే దిగంబరుడిగా మారాడు. ఎందుకో తెలుసా? నీకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వటానికి, నీకు నీతి అనే వస్త్రాన్ని ఇవ్వటానికి, నీకు సంతోష వస్త్రాన్ని ఇవ్వటానికి, నీకు ప్రశస్తమైనటువంటి మహిమా వస్త్రాలు ధరింపజేయడానికే ఆయన నీ కొరకే దిగంబరుడిగా మారాడు. అని అంటున్నాడు, వారు నా వస్త్రములు పంచుకుంటున్నారు. అర్థమైందా? ఆనాడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు సాతాను ఎలాగైతే వారి యొక్క వస్త్రాన్ని దొంగిలించాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ అనుభవించేటటువంటి సమయంలో ఆయన వస్త్రాన్ని వాళ్ళు పంచుకోవడం దానికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకు ఆయన అలాగ మారిపోయాడంటే, ఆయన వధించబడి ఆయన కాచినటువంటి రక్తము ద్వారా మన యొక్క పాపాల నుంచి మనల్ని విడిపించి మనకి రక్షణ వస్త్రాన్ని ధరింప చేయడానికి ఆయన కలువరి శిలువలో దిగంబరుడిగా మారిపోయాడు. అందుకని పాత నిబంధనలో వారికి చర్మపు చొక్కాను జయించాడు. క్రొత్త నిబంధనలో మనకి రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు ధరింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 5వదిగా చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 6-7 వచనాలు. నారబట్టలు పడియుండుటయు ఉండక. ఏ బట్టలు అంటే ఇవి? నారబట్టలు. చెప్పండి, ఏ బట్టలు? వీటికి ఒక పేరు పెడదాం. ఏంటంటే పునరుద్ధానపు వస్త్రాలు. ఇవి ఏ వస్త్రాలంట? పునరుద్ధానపు వస్త్రాలు. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? చెప్పండి అవన్నీ. మొట్టమొదటిగా యేసు ప్రభు ధరించిన వస్త్రాలలో మొట్టమొదటిగా దారిద్ర్యపు వస్త్రాలు, రెండవదిగా ప్రభావము కలిగిన వస్త్రాలు, మూడవదిగా మహిమా వస్త్రాలు, నాలుగవదిగా శ్రమ వస్త్రాలు, ఐదవదిగా పునరుద్ధానపు వస్త్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆయన దేహాన్ని కిందకి దింపారు. అరిమతి యోసేపు, కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా, ఆయన దేహాన్ని కిందకి దించిన తర్వాత ఆయనని శుభ్రమైనటువంటి మంచి నార వస్త్రంతో చుట్టారు. చుట్టి ఎక్కడ పెట్టారంట? అరిమతి యోసేపు తన సమాధిలో పెట్టాడు. కానీ యేసు ప్రభు ఆయన మరణించి పునరుద్ధానుడుగా మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత వారు చుట్టినటువంటి ఆ వస్త్రం మడత పెట్టి ఎక్కడుందంట? పక్కన ఉంది. అందుకని పేతురు, యోహాన్లు వారు ఆ సమాధిలోనికి ప్రవేశించినప్పుడు ఆ నార వస్త్రము చుట్టబడి పక్కనే ఉండటం, ఆయన కట్టినటువంటి రుమాలు కూడా మడత పెట్టి పక్కన ఉండడం చూశారు. ఈ వస్త్రాలు ఏ వస్త్రాలు చెప్పండి? ఏమా ఏ వస్త్రాలంట? పునరుద్ధానపు వస్త్రాలు. నార వస్త్రం చుట్టారు ఆయనకి. వారేమో యేసే మరణించడానికి దేహానికి నార వస్త్రాలు చుట్టారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కలిగినటువంటి దేహంతో ఆయన తిరిగి లేచాడు. ఏ దేహంతో తిరిగి లేచాడు? మహిమ కలిగినటువంటి దేహంతో తిరిగి లేచాడు. ఏమా ఇప్పుడు ఈ దేహము ఇది పాపముతో, ఇది శాపముతో నిండి ఉన్నటువంటి దేహం. ఈ దేహాన్ని నువ్వు ఎంత కాపాడుకున్నా, ఈ దేహాన్ని ఎంత పోషించుకున్నా నీకు జబ్బులు రాకుండా ఉండవు.
ఈ దేహం ఒకనొక రోజు నశించిపోకుండా ఉండదు. కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మరలా తిరిగి లేచాడు? జాగ్రత్తగా ఉండండి. మరణించక ముందు ఆయన యొక్క దేహము భయంకరంగా గాయపరచబడింది. అవునా కదా? ఆయన దేహంలో గాయం లేని చోటు ఏదీ లేదు. కానీ ఆయన పునరుద్ధారణగా తిరిగి లేచిన తర్వాత ఆయన దేహంలో గాయాలు ఉన్నాయా? మహిమా వస్త్రం, ఆ మహిమా దేహంతో తిరిగి లేపబడ్డాడు. అర్థమైందా? పునరుద్ధానపు దేహంతో. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మన దీన శరీరాన్ని తన మహిమా శరీరంగా మార్చడానికే ఆయన ఏం చేస్తున్నాడంట? మన కొరకై మరణించి తిరిగి లేచాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానపు వస్త్రాలు, అక్కడ నారబట్ట రుమాలు పక్కన పెట్టబడి, ఈ నార వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? చదవండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మములైన సన్నని నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి నారబట్టలు ఎవరు ఇచ్చారంటే ఆమెకి? అక్కడ ఆమె ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎవరికి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇదిగో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. సంఘము ఏం చేస్తుందంట? ఆ వరుడైనటువంటి క్రీస్తుని ఎదుర్కోవడానికి సిద్ధపడతా ఉంది. సంఘం అంటే మనమే. అయితే మనం ఆ వరుడైనటువంటి క్రీస్తుని ఎదుర్కోవడానికి ముందుగా మనకేమి ఇవ్వబడాలి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏం ఇస్తాడు? పెళ్లి చేరేస్తాడు కదా. అలాగే వివాహ వస్త్రాలు ఇవ్వబడాలి, పెండ్లి వస్త్రాలు ఇవ్వబడాలి. ఆ వస్త్రాలు ఏంటి చెప్పండి? అక్కడ ఆమెకి వస్త్రాలు ఇవ్వబడాను. 8వ వచనం, మరి ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఆడ మిగిల్చినటువంటి ఆ నారప వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన యొక్క పరిశుద్ధతకు, నీతికి అవి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి రక్షించబడినటువంటి మనం ఎలాగుండాలంట? పరిశుద్ధులంగా, నీతిగా, నీతిమంతులంగా ఉండాలి. అదే ఆయన అనుగ్రహించినటువంటి వస్త్రం. పరిశుద్ధత కంటే నీతి క్రియల కంటే గొప్ప వస్త్రం ఈ లోకంలో లేనే లేదు. 6వదిగా చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాలు. చూడండి, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. మీరు ఈ వస్త్రాలు, ఆయన ఒక వస్త్రాన్ని ధరించుకొని యోహాను దర్శించాడు. యోహాను దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఆయన యొక్క వస్త్రాల గురించి కూడా రాశాడు. ఈ వస్త్రాలను వివరిస్తూ ఉన్నాడు. ఈ వస్త్రాల గురించి మీకు అర్థం కావాలి అంటే నిర్గమాకాండంలో దేవుడు ప్రధాన యాజకునికి నియమించినటువంటి వస్త్రాలు ఏ వస్త్రాలు అయితే ఉన్నాయో అదే వస్త్రాన్ని యేసుప్రభు ఇక్కడ ధరించుకున్నాడు. కాబట్టి ఇవి పరలోక సంబంధమైనటువంటి యాజకపు వస్త్రాలు. ఏ వస్త్రాలు చెప్పండి? యాజకపు వస్త్రాలు. ఇట్లా చెప్పుకుందాం, యాజకపు వస్త్రాలు. ఇప్పుడు నేను జాగ్రత్తగా వినండి. పాత నిబంధన కాలంలో యాజకుడు ఈ వస్త్రాలు ధరించుకొని ఏం చేస్తాడో తెలుసా? ఇశ్రాయేలు పక్షాన ప్రార్థన చేస్తాడు, ఇశ్రాయేలు పక్షాన బలులు చేస్తాడు. ఏం చేస్తాడంట? బలులు అర్పించి ప్రాయశ్చిత్తం చేస్తాడు. అంతేకాదు దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తాడు, దేవుని మందిరంలో సేవ చేస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో దేవుని సేవ చేస్తూ ఇశ్రాయేలు పక్షాన ప్రార్థన చేస్తూ వారు పాపం చేస్తే వారి కొరకే ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాడు. వారందరి కొరకే నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు యాజకుడు. అర్థమైందా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి సమాధిలో పెట్టబడి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఏం చేస్తున్నాడు ఆయన? పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? నేను చాలాసార్లు చెప్పా, మనకి మైండ్ ఎక్కడెక్కడో ఉంటుంది కాబట్టి మనకు గుర్తుండదు అన్నమాట. పరలోకంలో ఇప్పుడు ఆయన ఖాళీగా లేడు. ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కొరకే నా కొరకే ఇంకా ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడంటే మనందరి కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మాట ఉంది, మనందరి కొరకే ఉత్తరవాదిగా ఉన్నాడు.
నువ్వు రక్షింపబడి కూడా మరలా పాపం చేస్తా ఇంకెందుకు బ్రతుకున్నావో తెలుసా? నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఉత్తరవాదిగా ఉన్నాడు యేసయ్య. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. ఏమనంటే, అయ్యా మరలా క్షమించయ్యా, ఇంకో అవకాశం ఇవ్వయ్యా, మరలా నీ సందేశాన్ని ఇవ్వయ్యా, ఎందుకంటే ఇతని కోసం నేను ప్రాణం పెట్టాను, ఈమె కోసం నేను ప్రాణం పెట్టాను, ఈమె స్థానంలో నేను బలయ్యాను అని చెప్పి మన కొరకై మనం పాపం చేసినా, మనం తప్పిపోయినా మరలా మనం సరిచేయబట్టడానికి, మరలా మనం సమకూర్చబట్టడానికి, మరలా మన స్థిరత్వాన్ని పొందుకోవడానికి, మరింతగా మనం పరిశుద్ధతలో జీవించి నడిపించబట్టడానికి యేసు ప్రభు తండ్రి దగ్గర మన కొరకై ఉత్తరవాదిగా విజ్ఞాపన, నువ్వు ప్రార్థన చేస్తావో లేదో తెలియదు కానీ యేసు ప్రభు నిరంతరం నీ కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాట ఉన్నాయి. ఆయన నిరంతరం మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో యాజకుడు ఎలాగైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో ఆ విధంగా యేసు ప్రభువు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. రెండవదిగా ఆయన మన కొరకు ఏం చేస్తా ఉన్నాడు? శిష్యులది చెప్పాడు. ఏమని? నేను మీ కొరకై స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడంట? స్థలం సిద్ధపరుస్తున్నాడు మన కోసం. ఎందుకు? మనం ఈ భూమి మీద ఉండడం ఆయన ఇష్టం కాదు. మనం ఆయనతో కూడా పరలోకంలో, ఆయన ఉండేటటువంటి స్థలంలో ఆయనతో కూడా ఉండడం ఆయనకు ఇష్టం. అందుకని నేను మీ స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. అంటే మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు. రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మన కొరకే గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మన కొరకే ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మన కొరకే రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. అంటే నీకోసం పని చేస్తున్నాడా లేదా? ఇక్కడ కూర్చొని ఒక చిన్న బాధ ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చేసావు నా కోసం అంటావు. నువ్వు చిన్న తలనొప్పి వస్తే చాలు, నీకు ఇంట్లో చిన్న గొడవ అయితే చాలు, నువ్వు అసలు మొట్టమొదటిగా నిందేసేది ఎవరి మీద? యేసయ్య మీదే. మొట్టమొదటి అలిగేది ఆయన మీదే, ఆయన మందిరం మీద అలిగేది. అసలు నీకోసం ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలిస్తే అసలు ఆయన స్తుతించకుండా ఉండలేవు. మనం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయిన దాకా, పునరుద్ధరణ దాకా ఏం చేసామో అంతవరకే ధ్యానం చేసుకుంటున్నాం మనం. ఆయన మన కొరకే పుట్టాడు, ఆయన మనకొరకే చనిపోయాడు, తిరిగి లేచాడు, మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు, ఇంతవరకే మనం ధ్యానం చేస్తున్నాం. కానీ యేసు ప్రభు పునరుద్ధరణుడుగా పరలోకంలో నీ కొరకే పనిచేస్తున్నాడు. నిరంతరము నీ కొరకే విజ్ఞాపన చేయటం మాత్రమే కాదు, పరలోకంలో నీకు ఒక స్థలాన్ని, పరలోకంలో నీకు ఒక గృహాన్ని, పరలోకంలో నీకు ఒక పట్టణాన్ని, పరలోకంలో నీకు ఒక రాజ్యాన్ని. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి బహుమానాలు కూడా ఆయన సిద్ధం చేస్తున్నాడంట. నీ కోసం ఎంత కష్టపడి ఆయన పరమ తండ్రిగా ఇన్ని పనులు నీ కోసం చేస్తామంటే, కొంతమంది కొడుకులు అంటూ ఉంటారు తల్లిదండ్రులతో, ఏం చేస్తావు నువ్వు నా కోసం? వాడిని పెంచి వాడికి అన్నీ చేసి వాడిని ఒక స్థాయికి తీసుకొచ్చి ఏదో చిన్న వాడు అడిగింది ఇవ్వకపోతే ఎందుకు అన్నారమ్మ నువ్వు నన్ను, ఏం చేశారమ్మ అంటారు చూసారా? అట్టనే మనం కూడా వేసాను అడుగుతూ ఉంటాం, వేసా ఏం చేసావు నువ్వు నా కోసం అని. ఆయన నీ కోసం చాలా చేశాడు, మరి నువ్వు ఆయన కోసం ఏం చేసావు? మనం ఆయన అడిగే ముందు ఏం చేస్తావు నువ్వు నా కోసం అనే ముందు అసలు మనం ఆయన కోసం ఏం చేస్తున్నావు? కనీసం ఆయన కోసం సరిగ్గా మందిరానికి కూడా రావడం చేత కదా మనకి, ఆయన కోసం ఏదైనా ఇవ్వడానికి కూడా చేత కాదు మనకి, ఆయన కోసం ఏదైనా పని చేయడానికి చేత కాదు, ఆయన గురించి ఒకరికి చెప్పడం చేత కాదు, కృతజ్ఞతతో హృదయపూర్వకంగా ఆరాధించడం మనకి చేత కాదు, కొద్ది సమయం ఆయన సన్నిధిలో గడపడం మనకి చేత కాదు, రోజులో కొద్ది సమయం ప్రార్థన చేయడం కూడా మనకి చేత కాదు. ఆయన కోసం మనం ఏది ఇయ్యం, ఆయన కోసం మనం ఏది చేయం. కానీ మనం యేసుని ప్రశ్నిస్తూ ఉంటాం, ఏం చేసావు నువ్వు నా కోసం? యాజక వస్త్రాలు. ఏ యాజక వస్త్రాలు అంట? మహిమా సంబంధమైనటువంటి యాజక వస్త్రాలు. చివరిలో నిత్య వస్త్రాలు. పరలోకంలో ఆయన నిత్య వస్త్రాలతో ఉంటాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 13 నుంచి 16 వచనాలు చదవండి. ఇక పరలోకానికి నిత్య వస్త్రాలు ఉంటాయి. ఆ పరలోకంలో ఆయనకు ఆ వస్త్రాలు ఉంటాయి. మరలా చెప్తున్నాను వినండి, మనకి కూడా అదే వస్త్రాలు ఉంటాయి. భూమి మీద వస్త్రాలు లేవని చింతపడమాకండి. యేసు ప్రభువును మనం ధరించుకోవాలి, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను ధరించుకోవాలి, ఆయన అనుగ్రహించినటువంటి సంతోష వస్త్రాన్ని ధరించుకోవాలి, ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధత, నీతి అనేటువంటి వస్త్రాలు మనం ధరించుకోవాలి. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలాగైతే మహిమగలటువంటి దేవుడిగా ఉన్నాడో ఆ మహిమను మనకు అనుగ్రహిస్తాడు. ఆ మహిమా దేహంతో, మహిమా వస్త్రాలతో మనము కూడా యేసు ప్రభు ఆదాము హవ్వలకి ఏ స్థితినైతే ఏదైనా తోటలు ఇచ్చాడో, ఆయనతో ఎలాగైతే వారు సంభాషించారో, సహవాసం చేశారో అలాంటి వస్త్రాలు మనకిస్తాడు.
అదే వస్త్రాలతో మనం పరలోకంలో యుగయుగాలు ఆయనతో గడుపుతాం. అర్థమైందా? ఒకటి దారిద్ర్యపు వస్త్రాలు, రెండవదిగా ప్రభావము కలిగిన వస్త్రాలు, మూడవదిగా మహిమా శ్రమ వస్త్రాలు, ఐదవదిగా పునరుద్ధానపు వస్త్రాలు, ఆరవదిగా యాజకపు వస్త్రాలు, ఏడవదిగా పరలోక సంబంధమైన నిత్య వస్త్రాలు ఆయన ధరించుకున్నాడు. ఎందుకంటే మన పాపము చేత మనం పోగొట్టుకున్నటువంటి ఆ వస్త్రాలను, మనం కలిగినటువంటి దిగంబరత్వాన్ని పోగొట్టి మనకి ఈ ఆత్మ సంబంధమైనటువంటి నిత్యమైనటువంటి వస్త్రాలు ధరింపచేయడానికి ఆయన మన కొరకై కలువరి శిలువలో మరణించి తిరిగి లేచి మన కొరకై పరలోకంలో పనిచేస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆయన మనం ఆరాధించే వరంగా, స్తుతించే వరంగా, ఆయన గురించి చాటి చెప్పే వరంగా ఉండాలి. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. నీ కొరకై ఎవరు ఏ త్యాగం చేయాల, నీ కొరకై ఎవరు ఏం చేయటల్లా. యేసయ్య నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, యేసయ్య నీ కొరకై పరలోకంలో పనిచేస్తూ ఉన్నాడు. అసలు నువ్వెవరో, నువ్వు దేనికి పనికొస్తావో మనకి ఈ లోకంలో విలువే లేదు, మనకి ఏది చేత కాదు. కానీ యేసయ్య మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, విలువలేని మనల్ని విలువబెట్టి కొనటం మాత్రమే కాకుండా ఆ పరలోకంలో నీ కొరకై ఆయన పనిచేస్తూ ఉన్నాడు, నీ కొరకై ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన ఉద్దేశం నువ్వు గ్రహించినట్లయితే ఈ లోకంలో చిన్న చిన్న సమస్యలను బట్టి, చిన్న చిన్న లోటుపాట్లను బట్టి, చిన్న చిన్న అక్కరల కొరకై, చిన్న చిన్న శ్రమల కొరకై నువ్వు దేవుని నిందించవు, ఆయన ఆరాధన చేస్తావు. ప్రతి క్షణము కూడా కృతజ్ఞతతో నింపబడి ఆయన స్తుతిస్తావు.